నమస్కారం. కపిల్ చిట్ ఫండ్స్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీరు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిషంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కారాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. నమస్కారం ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం మన చింతలు, బాధలు, కష్టాలు తీర్పోవడానికి గణపతిని ఏ రూపంలో పూజించాలి అనే ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, మరి మనకి చింతలు ప్రతి ఒక్కరికి కామన్గా ఉంటూ ఉంటాయి కదా. సో ఏదైనా కూడా మనం మొట్టమొదటిగా గణపతిని పూజించుకుంటూ ఉంటాం. మరి చింతలు పోవడానికి ప్రత్యేకంగా గణపతిని ఏ రూపంలో పూజించాలంటారు? చింతామణి గణపతిని పూజించాలి. ఎవరైనా సరే చింతామణి గణపతిని పూజిస్తే వాళ్ళకు ఉండేటువంటి చింతలన్నీ తీరిపోతాయిట. ఎందుకంటే సాక్షాత్తు శివుడి చింతలే ఆయన తీర్చట. అయితే ఈ చింతామణి గణపతి దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటారు? మనకి ఉజ్జయినిలో ఒక దేవాలయం ఉంది. రెండవది ఏమో మనకి కాశీలో కేదార్ ఘాట్లో చింతామణి గణపతి దేవాలయం ఉంది. చాలా ప్రశస్తమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటి దేవాలయం అది. ఓకే, అయితే కాశీలో జరిగిన దానికి ఏదైనా కథ, వృత్తాంతం లాంటిది ఏదైనా ఉందా? ఆసక్తికరమైన, అంటే ఆయనకి చింతామణి గణపతి అని పేరు రావడానికి కూడా ఒక ఆసక్తికరమైనటువంటి కథ ఉంది. ఆ కథ ఏమిటి అంటే, వ్యాస భగవానుణ్ణి శివుడు పరీక్ష చెయ్యాలి అనుకున్నట్ట. ఆ పరీక్ష చెయ్యాలి అని అనుకుని ఏం చేశాడు, అప్పుడేమో వ్యాస భగవానుడు కాశీక్షేత్రంలో తపస్సు చేసుకుంటూ ఉండేబట్ట. ఆ తపస్సు చేసుకునేటువంటి సమయంలో కూడా ఏమిటంటే, వీళ్ళంతా ఋషులు మునులు ఏం చేస్తూ ఉంటారు, భిక్షాటన చేస్తూ ఉంటారు. అయితే వ్యాసుడు తన శిష్యులతో కలిసి భిక్షాటనకు వెళ్ళాడు. వెళ్తే శివుడు పరీక్ష చేయాలనుకున్నాడు కదా. ఒక 3 రోజులు ఆయనకి ఎక్కడా ఎవరింటా కూడా భిక్ష దొరకలేదుట. అంటే శివుడి పరీక్ష కదా. అవును, ఎవరింటికైనా పెడితే మాకు ఇవాళ వీలు కాలదని, లేదా పితృశ్రాద్ధం ఉందని, ఇంకేదో అని చెప్పేసి ఎవరు భిక్ష పెట్టకుండా అయ్యట. ఆకలికి తట్టుకోలేక వ్యాస భగవానుడు కాశీక్షేత్రాన్ని శపించబోయేట. ఇక్కడ అందరికీ మోక్షలక్ష్మి ఉందని చెప్పేసి గర్వం, అహంకారం పెరిగిపోయింది. ఇక్కడ అన్నలక్ష్మి ఉందని చెప్పేసి అందరికీ అహంకారం పెరిగిపోయింది. అందుకని కాశీక్షేత్రాన్ని నేను శపిస్తాను అనపోయేట. కాశీక్షేత్రాన్ని శపించడానికి ఎవరికి అధికారం కానీ శక్తి కానీ చాలదు. వెంటనే అన్నపూర్ణమ్మ ఒక వృద్ధ మృత్యులుగా అక్కడికి ఆయన దగ్గరికి వచ్చిందిట. పెద్ద బొట్టు పెట్టుకుని, నాయన ఆకలిస్తోందా, రామా ఇంటికి రానికి భిక్ష పెడతాను, మా వారికి కోపం వస్తుంది, నువ్వు మాత్రం సూర్యాస్తమయానికంటే ముందే రావాలి అన్నట్ట. అమ్మా, నేను ఒక్కడనే కాదు, నాకు 10,000 మంది శిష్యులు ఉన్నారు, 10,000 మంది కాదు 1,00,000 మందిని తీసుకురానైనా, నీకు పెట్టేస్తాను అందిట. ఆవిడ అన్నపూర్ణ కదా. చక్కగా పంచభక్ష పరమాన్నాలతో షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని అందరికీ పెట్టిందిట. పెట్టి, ఎన్నైనా కాశీక్షేత్రాన్ని శపించాలనుకున్నావా, ఇదంటే ఈ క్షేత్రం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు, నీలాంటి వాడే ఇలా అనుకుంటే మరి మామూలు వాడిగేదేమిటి అందిట. ఇంతలో శివుడు అక్కడికి వచ్చేట. అహంకారంతో ఎవరు ఉంటారో, కాశీక్షేత్రాన్ని ఎవరు నిందిస్తారో, కాశీవాసుల్ని ఎవరు శపిస్తారో, ఎవరు నింద చేస్తారో, ఎవరు తిడుతూ ఉంటారో, ఎవరు విమర్శిస్తారో, అలాంటి వాళ్ళెవరు అంటే కోపంతో ఉండేవాళ్ళు, అహంకారంతో ఉండేవాళ్ళు, కాశీక్షేత్రాన్ని శపించేవాళ్ళు, కాశీవాసుల్ని నిందించే వాళ్ళెవరు కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు, తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. అప్పుడు తెలుసుకున్నాడు, అన్నం పెట్టింది అన్నపూర్ణేశ్వరి, శపించింది శివుడు, ఇంకేముంది, అయ్యో మీ దర్శనం లేకుండా నేను బ్రతకలేను స్వామి, కాశీలో నేను అడుగు పెట్టకపోతే నాకు జీవితం లేదు, నాకు ఏదైనా దయతల్చండి అన్నట్ట. అంటే కాశీకి అవతలి ఒడ్డుకు వెళ్ళి ఉండు, ఎప్పుడైనా పర్వటి రోజుల్లో మాత్రమే నువ్వు ఇక్కడికి రావచ్చు అని చెప్పి చెప్పట. ఓకే, అప్పుడు కాశీకి అవతలి ఒడ్డున గంగ ఉంది కదా, గంగకి అవతలి ఒడ్డుకు వెళ్ళి ఆయన ఆశ్రమం నిర్మించుకున్నట్ట. ఓకే, మాకు కాలర్ లైన్ లో ఉన్నారమ్మా, నరేష్ అనే కాలర్, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే మేడం. నరేష్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా. బండి స్వాతి మేడం. అలాగే స్వాతి, భాగ్యలక్ష్మి మీ మదర్. సో వీళ్ళందరి డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి నేను కన్ఫర్మ్ చేసుకుంటానండి. సో ముందుగా స్వాతి గారిది కన్ఫర్మ్ చేసుకుందాము. చూడండి, స్వాతి డేట్ ఆఫ్ బర్త్ May 5th, 1988 సాయంత్రం 4:40 వరంగల్లో పుట్టారు. అలాగే భాగ్యలక్ష్మి గారిది వచ్చేసి May 11th, 1963 సాయంత్రం 4:55 వరంగల్లోనే పుట్టారు. అలాగే మీది నరేష్ గారిది February 22nd, 1984 మధ్యాహ్నం 3:45 వరంగల్లో పుట్టారు. అండ్ మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య బిజినెస్ లో లాస్ వస్తుంది, ఏమి చెయ్యాలి అని చెప్పేసి తెలుసుకుందాం అనుకుంటున్నారు. ఓకే అండి, మేడం తో మాట్లాడండి. నమస్కారం అండి.
మేడం నమస్తే మేడం. చెప్పండి. మేడం మా సిస్టర్ బండి స్వాతి మేడం. అవును. అయితే ఇక్కడ కంపెనీ పెట్టాను మేడం. ఏం కంపెనీ పెట్టారు? కాల్ సెంటర్ మేడం, కాల్ సెంటర్. ఓకే. కాల్ సెంటర్ ను డేటా ఎంట్రీ వర్క్స్ పెట్టాము. సో మా చెల్లిని మేనేజింగ్ డైరెక్టర్ గా పెట్టాను, మా మదర్ ని వన్ ఆఫ్ ద మేనేజింగ్ పార్ట్నర్ గా పెట్టాను మేడం. ఓకే. అయితే నేను మాత్రము మొత్తం ప్రాజెక్ట్స్ మాట్లాడడము, అన్ని వర్క్ చేయించడం మొత్తం నేనే చేస్తాను. కాకపోతే ఒక అయ్యగారిని అడిగితే ఇట్లా మీ చెల్లి పేరు మీద బాగుంది, మీ చెల్లి పేరు మీద రన్ చేయని, వ్యాపారం ఆమె పేరు మీద నడుస్తుంది, నీ పేరు మీద వద్దు అని అంటే సరే అని మా చెల్లికే మొత్తం సైనింగ్ అథారిటీ నాది ఏం లేదు మేడం అందులో. అయితే ఇప్పుడు పెట్టి కూడా 8 months అయింది మేడం. చాలా లాస్ లో వచ్చేసినాం మేడం. అది అనుకోకుండా అసలు ఇప్పుడు చెల్లి పేరు వినండి, చెల్లి పేరు మాత్రమే ఉంది కానీ వర్క్ అంతా మీరే చేస్తున్నారు, చెక్ పవర్ అంతా మీదే, లాభ నష్టాలు మీవే కదా. పేరు ఆవిడది, లాభం నష్టం భరించేది మీరే కదా. పని నేనే చేస్తున్నాను మేడం, నాకు చెక్ పవర్ కూడా లేదు. అదే పని మీరు చేస్తున్నారు. ఇక్కడ ఏమిటంటే మీ చెల్లెలకి ఇప్పుడు ఏలి నట్సిని ప్రారంభమైంది, అదే విధంగా మీ చెల్లెలకి ఏలి నట్సిని ప్రారంభమైంది. మీ తర్వాత భాగ్యలక్ష్మి గారు మీ మదర్ ఏమో ఆవిడికి ఏలి నట్సిని నడుస్తోంది. తర్వాత కుజమహర్దశ శని అంతర్దశ ఆవిడికి నడుస్తున్నాయి. అయితే ఈ అక్టోబర్ 30కి ఆవిడికి శని అంతర్దశ వెళ్ళిపోతుంది. ఇకపోతే మీకు కూడా ఏలినాటి శని నడుస్తోంది. ఏలినాటి శని అంటే మీ జన్మ జాతకంలో మీ చంద్రుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ గోచార శని ఉండడాన్ని ఏలినాటి శని అంటారు. ఇది 7.5 సంవత్సరాలు. అయితే మీకు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా 5 సంవత్సరాలు మీకుంది. తర్వాత ఇంకోటి ఏమిటంటే మీకు రాహు అంతర్దశ నడుస్తుంది, అష్టమానం ఉన్నటువంటి రాహు అంతర్దశ నడుస్తోంది. దానికి తోడు మీ పేరు మీద మాత్రం ఏ పని చేసినా కూడా కలిసి రాదు. ముఖ్యంగా అంటే మీరు పేరు అంటే ఇక్కడ పేరు కాదు, అసలు ముఖ్యంగా మీరు ఏ వ్యాపారంలో ఇప్పుడు పెట్టుబడి పెట్టినా, మీరు ఏది చేసినా కూడా 2.5 సంవత్సరాల వరకు పెద్దగా లాభాలు చూపించవు. మీరు ఎక్కువ కృషి చేస్తే కొంత మేలు. శనికి మీరు పరిహారం చేసుకోండి. మీ ముగ్గురికి కూడా ఏలినాటి శని ఉండటం అనేది ఇక్కడ అందరికీ కామన్గా కనిపించేటువంటి విషయంగా ఉంది. కానీ ఏలినాటి శని ఎవరికి ఉన్నా కూడా ఆటంకాలు, డిలే చాలా అవుతూ ఉంటాయి. తర్వాత రావాల్సినటువంటివి రావు. తర్వాత మీ మదర్కి అసలు బాగాలేదు, మీకు అంతకంటే బాగాలేదు, మీ చెల్లెలికే కొంత బాగుంది. అందుకని మీరు ముగ్గురు కూడా శనికి పరిహారం చేసుకొని బాగా ఆచితూచి ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ ఉండండి. కొంత మాత్రం ఇప్పుడు మీరు కొంత వేచి చూడక తప్పదు. శనికి పరిహారం చేసుకొని శివుడికి అభిషేకాలు చేస్తే మాత్రం కొంత మీకు మెరుగుపడుతుంది బిజినెస్. శనికి అభిషేకం చేయించాలి, శనికి జపం అండి. ముగ్గురి పేరు మీద వేరుగా సంవత్సరానికి ఒకసారి శని జపం చేయించండి. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన సజెషన్స్ ఫాలో అవ్వండి, అలాగే పరిహారాలు కూడా చేసుకోండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సో వ్యాసుడు ఇటు నుంచి అటువైపు వెళ్ళడం వల్ల సో వ్యాసకాశి అని చెప్పేసి పేరు వచ్చిందని చెప్పేసి అన్నారు కదా. అక్కడ వ్యాసుడు ఆశ్రమాన్ని ఏర్పరచుకుని గంగకి ఆవలి ఒడ్డున ఉంటూ ఉన్నాడు. అయితే వ్యాసుల్లో ఇంకా కూడా కొంత ఎక్కడో కొద్దిగా అహంకారం ఉండిందిట. అయితే ఆయన ఏమనుకున్నట, ఈ పురాణాలన్నీ, అష్టాదశ పురాణాలన్నీ ఆయనే రాశాడు. ఈ పురాణాలన్నీ నేనే రాశాను కదా, అందుకని ఇప్పుడు నేను వీటన్నిటి కూడా రాసేస్తాను. వ్యాసకాశీలో కూడా ఎవరైనా మరణించినా కూడా వాళ్ళకి ముక్తి లభిస్తుంది అనేటువంటి విషయాన్ని నేను రాస్తాను. ఎందుకంటే కాశీన్ మరణాన్ముక్తి అంటారు కదా, కాశీలో ఎవరు మరణించినా కూడా ముక్తి వస్తుంది అంటారు. అదేవిధంగా పురాణాలన్నిటిలో కూడా నేను తిరిగి రాసేసి వ్యాసకాశీలో కూడా మరణిస్తే అలాంటి ఫలితమే వస్తుంది అనేటువంటి విషయాన్ని రాస్తాను అని ఆయన అనుకున్నట్ట. ఓకే, అయితే దాని గురించి ఆయన రాశాడు అనమాట. ఆ విధంగా ఆయన రాయాలి అనుకున్నాడు. అనుకున్నప్పుడు ఏమైంది, శివుడు ఏం చేశాట, ఒకసారి గణపతిని తలుచుకున్నట్ట. గణపతిని తలుచుకోగానే గణపతి అక్కడికి వెళ్ళి నేనేం చేయాలో అది చేస్తానని చెప్పేసి మారు వేషంలో ఈ వ్యాసకాశీలో ఉన్నటువంటి వ్యాసుడి దగ్గరికి వచ్చేట. మహాత్మా, మీరు ఏదో రచన చెయ్యాలి అనుకుంటున్నారు, పురాణాలన్నీ తిరగరాయాలి అని అనుకుంటున్నారు. అప్పుడు అలనాడు నువ్వు భారతం రాసినప్పుడు మహాగణపతి లేఖకుడుగా ఉన్నాడు కదా, అదేవిధంగా మీరు తిరిగి రాయబోయేటువంటి పురాణాలన్నిటికి కూడా నేను లేఖకుడిగా ఉంటాను అన్నట్ట. సరే, అలాగే ఉండమన్నట్ట. అయితే శివుడి పరీక్ష వలన ఇక్కడ ఏమైంది, వ్యాసుడికి ఆరోగ్యం బాగాలేదుట. బాగా చికాకుగా ఉంది, వాంతులు అవుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి, ఒక రకంగా ఆయనకు అనారోగ్యంగా ఉన్నాడు. ఆయన బాగా చికాకుగా ఉన్నాడు అనమాట. అయితే గణపతి కూర్చొని రాస్తూ ఉన్నట్ట, ఇక్కడ మరణించిన వాడికి ఎలాంటి జన్మ వస్తుంది అన్నట్ట. చికాకుతో ఉన్నటువంటి వ్యాసుడు అన్నట్ట కుక్క జన్మ వస్తుంది అన్నట్ట. అంటే అదంతా కూడా శివుడి మాయ అంతే. దానివల్ల ఇక్కడ మరణించిన వాడికి కుక్క జన్మ వస్తుంది. మరి తమరు అనారోగ్యంతో ఉన్నారు కదా, మరి తమరికి ఏమైనా అయితే ఎలాంటి జన్మ వస్తుంది అన్నట్ట. వ్యాసుడు మామూలు వాడా? వ్యాసో నారాయణో హరిహి,
అదంతా ఏమిటంటే మనకి చెప్పడానికి చేసినటువంటి ఒక మాయ. అందుకని వ్యాసుడు అన్నట్ట ఒక్కసారి తన దివ్య దృష్టితో చూశాట. అమ్మో, ఎదురుగా ఉంది మామూలు విషయం కాదు, మామూలు వ్యక్తి కాదు, మారు వేషంలో ఉన్న మహాగణపతి. అయ్యా, నా కళ్ళు తెరిపించావు, శివుడు నాకు పరీక్ష పెట్టాడు, నా అహంకారాన్ని పూర్తిగా అణిచేశాడు, నాకు ఉండేటువంటి చింతలన్నీ కూడా తీర్చావు. ఈ సంఘటనతో నేను ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాను. అందుకని చెప్పేసి ఇక ముందు నేను ఈ పురాణాన్ని అలా తిరిగి రాయాలి అని అనుకోవటం లేదు. ఆ ప్రయత్నాన్ని మానేస్తున్నాను. నా చింతలన్నీ తీర్చేశావు. ఆ శివుడి చింత కూడా నువ్వు తీర్చావు. ఎందుకంటే పురాణాలు వేదాల్ని మార్చి రాయాలి అని నేను అనుకుంటే శివుడు కూడా చింతపడ్డాడు. అందుకని నువ్వు ఇక్కడికి వచ్చి నీ మాయతో, నీ మాటలతో నా కళ్ళు తెరిపించావు. ఇక నుంచి నిన్నందరూ కూడా చింతామణి గణపతి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆ క్షణంలో శివుడు కూడా అక్కడికి వచ్చేట. వ్యాసుడిని ఆశీర్వదించాడు. గణపతికి చెప్పాట, నిజమే, ఈ క్షణం నుంచి నిన్ను అందరూ కూడా చింతామణి గణపతి అనేటువంటి పేరుతో నిన్ను ప్రసిద్ధి పొందుతావు. నువ్వు నిన్ను ఆ పేరుతో ఎవరు తలుచుకుంటే వాళ్ళ చింతలన్నీ తీరిపోతాయి అనేటువంటి వరాన్ని ఇచ్చట. అప్పటి నుంచి కాశీలో ఆయన చింతామణి గణపతిగా నిలిచిపోయాడు. ఓకే అమ్మ, కాలర్ లైన్లో ఉన్నారు, అన్నపూర్ణ అనే కాలర్, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. అన్నపూర్ణ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. సెప్టెంబర్ 18, 1974 ఉదయం 7:30 ఒంగోలులో పుట్టారు. అండ్ మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య పిల్లల గురించి కదండి? అవునండి. ఓకే, మేడంతో మాట్లాడండి. నమస్కారం అమ్మా. నమస్తే మేడం. చెప్పండి, మీరు ప్రయత్నాలు చేస్తున్నారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం మేడం, ప్రాబ్లమ్స్ ఏం లేవని చెప్పారు. ఎన్నాళ్ళైంది మీ పెళ్ళయి? 20 years అయింది మేడం. 20 years అయింది, ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. మరి మీ వారి జాతకం ఇవ్వలేదు మీరు? ఇచ్చాను మేడం, టైం లేదని వద్దన్నారు మేడం. టైం లేకపోతే మరి చాలా కష్టం కదమ్మా. అడిగాను మేడం, మా అత్తయ్య గారిని అడిగితే సాయంత్రం 5 to 6, కరెక్ట్ గా టైం తెలియదు కానీ 5 to 6 అని చెప్పారు. టైం లేకపోతే లగ్నం మారిపోతుంది కదా. లగ్నం మారిపోతే భావాలన్నీ మారిపోతాయి. ఏ భావంలో ఏ గ్రహం ఉందో మనకి తెలియదు. కానీ చెప్పడం చాలా కష్టం అవుతుంది. అయితే మీ జాతకంలో కూడా ఇబ్బందులు ఏమీ కనిపించటం లేదు. ఇప్పుడు దానికి తోడు ఏమిటంటే మీకు శని అనేది కొంచెం ఆటంకాలు చేస్తూ ఉంటాడు. అయితే మీ వారి జాతకం చూడకుండా నేను పూర్తిగా చెప్పలేను, కానీ మీ జాతకంలో మాత్రం ఇప్పుడు శని మహర్దశ మీకు ప్రారంభమైందమ్మా. మొన్న ఈ ఆగస్టు 13వ తారీఖు నుంచి మీకు శని మహర్దశ ప్రారంభమైంది. శనిలో శని మీకు పెద్దగా మేలు చేయకపోవచ్చు, కానీ తర్వాత గోచార గురువు ఈ మిథున రాశిలోకి వచ్చినప్పుడు, అంటే ఈ సంవత్సరం మే తర్వాత గోచార గురువు మనకి మిథున రాశిలోకి వస్తాడు. అప్పుడు మీ పంచమాధిపతితో కలుస్తాడు. కాబట్టి ఆ సందర్భంలో మీకు సంతానం కలిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి మీ జాతకం కాకుండా మీ వారి జాతకంలో ఇబ్బందులు ఏమైనా ఉంటే ఏమీ చేయలేము. దానికి తోడు మీరేంటంటే కొన్ని పరిహారాలు కూడా చేసుకోండి. సంతాన గోపాలస్వామి మంత్రాన్ని, లలితా సహస్రనామాన్ని, తర్వాత గర్భరక్షాంబిక మంత్రాన్ని మీరు జపిస్తూ ఉండండి. షష్ఠీ స్తోత్రాన్ని కనీసం ఒక 1000 సార్లన్నా చేయండి. ప్రతి కృత్తిక రోజు, షష్ఠీ రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామిని సేవించండి. భగవంతుని అనుగ్రహం ఉండి మీ వారి జాతకంలో కూడా లోపాలేవి లేకుండా ఉంటే తప్పనిసరిగా వచ్చే సంవత్సరం మీకు సంతానం కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన పరిహారాన్ని కూడా మీరు చేసుకోండి, మీకు త్వరలోనే సంతానం కలుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మా, మరి చింతామణి గణపతిని ధ్యానించే శ్లోకం ఏమైనా ఉందంటారా? ఉందమ్మా, చెప్తాను. ఎవరైనా సరే ఈ శ్లోకంతో చింతామణి గణపతిని స్మరిస్తే, ధ్యానిస్తే తప్పనిసరిగా వాళ్ళకు ఉండేటువంటి చింతలన్నీ తీరిపోతాయి. నేను ఇప్పుడు చెప్తాను, మీరందరూ రాసుకోవచ్చు. మనసా చింతిత కార్యం వాదితం మన్వత్వనామ్నా చింతామణి ఇది చింతితార్థ ఫలప్రదం శ్రీప్రదం వరదం దేవం సుందరీ వల్లభం విభుం గణేశ్వరం శరణ్యానాం శరణం దేవమాశ్రయే. ఓకే అమ్మా. అమ్మ, మరి ఈరోజు ప్రత్యేకంగా గ్రహాల మార్పు ఏదైనా ఉందంటారా? ఉందమ్మా. ఈరోజు రాత్రి 8:30 కుజుడు స్వస్థానమైనటువంటి, అంటే తన స్వగృహమైనటువంటి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. అయితే మరి ఈ రోజు ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఈ రోజునే కాదు, ముఖ్యంగా ఈ 2-3 రోజులు కూడా ముఖ్యంగా. అంతేకాకుండా ఒక నెల రోజులు కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. కానీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈవేళ, రేపు, ఎల్లుండి రాత్రి వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అది ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు. ఎందుకు అంటే ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఉన్నాడు.
శని దృష్టి కర్కాటక రాశి మీద ఉంది. అయితే కుజుడు స్వస్థానంలోకి వస్తూ ఉన్నాడు. అయితే పంచమంలో ఉన్నటువంటి కుజుడు మేలే చేస్తాడు, కానీ ఇక్కడ అర్ధాష్టమంలో ఉండేటువంటి శని కుజుడి నక్షత్రంలో ఉన్నాడు. దానివల్ల ఏమిటంటే ఈ కుజుడు ఇచ్చేటువంటి ప్రభావాన్ని శని కుజుల ఇద్దరికి కలయిక వలన వచ్చేటువంటి ఇబ్బందులు, అంటే కుజుడి వలన కుజుడు పంచమంలో ఉంటే మేలే చేస్తాడు, కానీ ఇక్కడ ఏమైంది, శని అర్ధాష్టమ శని అయ్యి ఈ అష్టమంలో అర్ధాష్టమంలో అంటే 4వ ఉన్నటువంటి శని కుజ నక్షత్రంలో ఉండి ఇక్కడ ఈ స్థానాన్ని వీక్షించటం వలన, కర్కాటక రాశిని వీక్షించటం వలన చంద్రుడు కూడా చంద్రాష్టమం అయింది. ఈ 2 రోజులు చంద్రాష్టమం ఉంది. చంద్రాష్టమం అంటే చంద్రుడు కర్కాటక రాశికి అష్టమ రాశిలో ఉంటూ ఉన్నాడు. దానివల్ల ఏమిటంటే మానసిక చింతలు ఎక్కువగా ఉండటం, ఆ తర్వాత రాహుతో కలిసినటువంటి కుజుడు ఇక్కడ ఉండటం, ఆ నక్షత్రంలో శని ఉండటం, వీటి ప్రభావం వలన ఏమిటంటే వీళ్ళకి నీళ్ల వలన కానీ ఆహారం వలన కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అమ్మ అనిత అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. అనిత పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకుందామండి. జనవరి 18, 1978 రాత్రి 10:50 బెల్లంపల్లిలో పుట్టారు. అలాగే మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య మ్యారేజ్ గురించి కదండి? అవునండి. ఓకే అండి, మాట్లాడండి మేడం తోటి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి, పాపది మ్యారేజ్ కొంచెం ప్రాబ్లం ఉందండి. ఏంటండి ప్రాబ్లం? అంటే ఫస్ట్ మ్యారేజ్ చేసామండి, అది ఫస్ట్ చేసేసారా? అయిపోయిందా? మొదటి మ్యారేజ్ అయిపోయిందా? అయిందండి. జస్ట్ మ్యారేజ్ వరకు అయింది, డైవర్స్ అయిపోయిందండి. తను ఇంట్రెస్ట్గా లేదు మళ్ళీ మ్యారేజ్కి. మీరు ఇచ్చిన టైం కరెక్టేనమ్మా? కరెక్టేనండి. అంటే ఏంటో ప్రాబ్లం చెప్తారు. సెకండ్ మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారా? అవునండి, చూస్తున్నాము, మ్యాచ్లు వస్తున్నాయి. ఎవరైనా ఎస్ అంటే తను అంటుంది. అందుకు మీ అమ్మాయికి రెండో పెళ్లి చేయటం అంత మంచిది కాదని నా ఉద్దేశం. ఎందుకంటే అది కూడా ఇక్కడ ఏమిటంటే శుక్రుడు అస్తంగతుడై ఉన్నాడు, షష్టంశలో కూడా బాగా లేదు. ఈ అమ్మాయికి రెండవ వివాహానికి కూడా అనుకూలత కనిపించటం లేదు. ఇక్కడ ఉండేటువంటి 9th లార్డు బాగా లేడు, తర్వాత కుటుంబ స్థానం కూడా బాగా లేదు. కుటుంబ స్థానాధిపతి ఇక్కడ అస్తంగతుడైపోయాడు. కుటుంబ స్థానాధిపతి అంటే కుటుంబం ఏర్పడేటువంటి అవకాశాలు మీకు కనిపించటం లేదు. వివాహానికి కారకుడైనటువంటి శుక్రుడు అస్తంగతుడై ఉన్నాడు. ఈ అమ్మాయికి రెండో వివాహం చేసేదానికంటే కూడా అంటే వివాహం చేస్తేనే బాగుంటుంది అనేటువంటి అపోహ నుంచి బయటకు వచ్చి అసలు మొదటి వివాహం కూడా మీరు బాగా చూసి రెమెడీస్ చేసి చేయవలసింది. సరే, జరిగిపోయింది గతం గతః. ఇప్పుడు ఏమిటంటే అమ్మాయికి ఏదైనా ఒక ప్రొఫెషన్లో ఏదైనా తనకి తాను తన కాళ్ళ మీద నిలబడేలాగా తనని ముందుకు నడిపించండి తప్ప పెళ్ళి అని చెప్పేసి మాత్రం అమ్మాయిని ఎప్పుడు ఫోర్స్ చేయకండి. మంచిగా సెటిల్ అయ్యే ఉందండి. సెటిల్ అయితే చాలు, కానీ ఇంకా అమ్మాయికి వైవాహిక జీవితంలో సుఖం ఆనందం లేదు. అది కూడా మీరు బలవంతం చేసినా అది నిలవదమ్మా. అందుకని రెండో వివాహం కోసం అమ్మాయిని ఫోర్స్ చేయకండి. ఓకే, మరి విన్నారు కదా, మరి మేడం చెప్పిన సజెషన్స్ అన్ని ఫాలో అవ్వండి. అలాగే అమ్మాయి ఇండివిజువాలిటీని మాత్రం ఎంకరేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, వీళ్ళకి నీళ్ల వల్ల అలాగే ఆహారం వల్ల ప్రాబ్లం ఉంటుందని, ప్రభావం ఎక్కువగా ఉంటుందంటారా? భయపడాల్సింది ఏమీ లేదమ్మా. ఇక్కడ రాహుతో కలిసినటువంటి కుజుడి నక్షత్రంలో ఉన్న శని దర్శించటం వలన కొంత, తర్వాత ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా, చంద్రాష్టమం ఉందని కూడా చెప్పాను కదా, దానివల్ల కొంత మానసికంగా ఇబ్బందిను, తర్వాత తిన్నవేవి కూడా అరగనటువంటి పరిస్థితి, జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆహార పదార్థాలని జాగ్రత్తగా తీసుకోవడం, కొంత చంద్రుడికి రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అమ్మా, ఇవాళకి మరి మనకు సమయం కూడా అయిపోయింది. మళ్ళీ రేపు కలుసుకుందాం అమ్మా. ఇది ఇవాళ కపిల్ చిట్ ఫండ్స్ శుభమస్తు కార్యక్రమం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన విఆర్ఎస్ నంబర్స్ 5051010631255563. రేపటి కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.